ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో అందరూ చెప్తున్నారు, కానీ అలా ఉండడంలో మన పాత్ర ఏంటనేది మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎదుటివాడు తప్పు చేశాడని ప్రతి ఒక్కడు చెప్తున్నాడు, కానీ తమవాడు చేసే తప్పుని కాపాడుకొస్తున్నారు. ఇదివరకు జగన్కి సంబంధించిన లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హ్యూమిలియేషన్ భాష లేదంటే అవహేళన ధోరణి అహంకారపూరితంగా కనిపించింది. అదిగో వాళ్ళ అహంకారానికి దెబ్బ కొట్టాలి, చావు దెబ్బ కొట్టాలి అంటూ కసిగా పనిచేశారు తెలుగుదేశం శ్రేణులు. వెరీ గుడ్, సక్సెస్ అయ్యారు, విజయం సాధించారు. ఇప్పుడు వారు వీరయ్యారన్నట్టు మనం అదే భాష మాట్లాడతా అదే తరహా వ్యవహారం చేస్తే ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆరంభమైనటువంటిది ఏంటంటే కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉండరు అని చెప్పలే. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలా, చచ్చిపోవాలా, సర్వనాశనం అయిపోవాలా, వాళ్ళు బతకూడదు, వాడు ఎట్టయిపోవాలి, వీడు ఎట్టయిపోవాలన్నది రెండు పార్టీలలో ఆ తరహా యాటిట్యూడ్ని పెంచేస్తున్నాం. అది మీడియా వింగ్సు, సోషల్ మీడియా వింగ్సు, వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఫీలింగ్స్ కార్యకర్తల్లో ఓ ప్రతీకార వాంఛతో రగిలిపోయేటటువంటి తత్వాలను పెంచుతున్నాం. ఈ ప్రతీకార వాంఛతో పాటుగా ఆ భాషా సంస్కారం లోపించుతోంది. నిర్మాణాత్మక ఆలోచనాత్మక ధోరణి వైపు కాకుండా విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి దిశగా సాగిపోతున్నాం. దీనిని నాయకులు ప్రోత్సహిస్తున్నారంటలేదు నేను, నాయకులనే ఆ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మనస్తత్వంతో వాళ్ళకి ఇక గత్యంతరం లేక వెనకాల 10 మంది తిరగాలంటే వాళ్ళ మాట వినాలి అన్నటువంటి రూట్లో ఆలోచన చేసేటటువంటి స్థితికి తీసుకొస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి పనికొస్తుందా అంటే పనికిరాకపోగా ఒక అభద్రతాభావం ప్రజల్లో పెరిగిపోతుంది. అందరిలో పెరగదు, ఎస్ ఖచ్చితంగా. సాధారణ ప్రజలకి విద్వేషాలు అంగీకరిస్తారా? సాధారణ ప్రజలు ఘర్షణలను అంగీకరిస్తారా? సాధారణ ప్రజలు దుర్భాషలు అంగీకరిస్తారా? చంద్రబాబు గారి మీదన అలాంటివి తప్పనినే కదా ఇటుక ఓటేసింది. ఇప్పుడు ఇటుక అది చేస్తే అంగీకరిస్తారా? నేను మొట్టమొదటి నుండి ఎప్పుడు ఎవరు దుర్భాషలాడినా, ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించినా అది తప్పనినే ఖండిస్తున్నా. మన ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలని నేను చెప్తున్నా. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా, లేకపోతే అది భవిష్యత్ తరాలకు ప్రమాదం.